జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మెయింటైన్ చేస్తూ ఆ గవర్నమెంట్ లో రాజన్నపేట జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉంటూ ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇద్దరు అన్నా చెల్లెలు కాకపోరు. అన్నా చెల్లెలు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలే అవుతారు. ఇష్యూస్ బేస్డే మాట్లాడాలి తప్ప మనం వాళ్ళ మీద ఆమె మాట్లాడుతుంది ఇష్యూస్ బేస్డే మాట్లాడుతుంది తప్ప ఎప్పుడు అసభ్యకరంగా కానీ ఇంకొకరిని కానీ మాట్లాడలేదు. కనుక ఆమెకు నేర్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడారు. ఎప్పుడు కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు. కాబట్టి మనం ఈరోజు కుటుంబం కాకపోదు ఇష్యూస్ బేస్డే మాట్లాడకుండా ఈ రోజు చాలా మంది పేద ఆర్టిస్టులు ఆమెని అసభ్యకరంగా ట్రోలింగ్ చేయడం కానీ అసభ్యకరంగా మాట్లాడడం కానీ చేయడంలో చాలా బాధాకర విషయం. కనుక అలాగే ఆమెకి మొత్తం టోటల్గా ఆడ చెల్లులకే రక్షణ లేనప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం రక్షణ ఇస్తారు అనేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నా సూటి ప్రశ్న. అలాగే సునీతం ఇంకొక చెల్లెలు సునీతం నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారేమో అని భయం ఉందని పోలీసులు ఆశ్రయించారు. అలాగే మా నాన్నగారు చనిపోయింది ఎవరో తెలియని పరిస్థితులు, మీ సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చనిపోతే ఈ రోజు ఎవరు అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది. కనుక మన కుటుంబంలో మన చెల్లుల్నే మనం కరెక్ట్ గా చూసుకోలేక మన చెల్లులకే మన రక్షణ లేకపోతే మన చెల్లుల్నే ఎంత ట్రోల్ చేస్తుంటే మా సామాన్య ఆడపిల్లలు అక్క చెల్లెలు అన్నలు వీళ్ళందరి పరిస్థితి ఏంటి, సామాన్య ఆడపడుచుల పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకొని మీ చెల్లెల మీద స్క్రోలింగ్ చేస్తున్న చాలా మందిని మీరు ఖండించి భారతిరెడ్డి గారు మీరు ఖండిస్తే బాగుంటుందని. అన్నా చెల్లెలు కాకపోరు, కుటుంబం అంతా ఒకటి కాకపోదు. ఇష్యూస్ అండ్ పార్టీ డిఫరెంట్ ఉంటాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఉన్నారు, పురంధేశ్వరి గారు వచ్చి బీజేపీలో ఉన్నారు. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి పార్టీస్. కానీ కుటుంబం అనేది ఎప్పుడు కలయికలు ఎప్పుడు ఉంటాయి. చిన్న విభేదాలు ఉండొచ్చు కానీ దయచేసి ఈ బయట వాళ్ళందరూ కూడా అంటే అసభ్యకరంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ట్రోలింగ్ చేస్తున్నారు అనేది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆలోచించి ఇది ఖండించి ఆ దగ్గర ఎవరైతే చేస్తున్నారు ట్రోలింగ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయిస్తే బాగుంటుందని నా ఆలోచన, నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొకటి ఏపీలో ఒక టాక్ వినబడుతుంది, మొన్న చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే బీజేపీ గవర్నమెంట్ కావాలనే అంటే పవన్ కళ్యాణ్ని ఫూల్ చేయడానికి ఏపీలో టీడీపీని ఓడించడానికి తెర వెనుక ఒక రాజకీయం చేస్తుంది అనేది ఒక వాదన వినపడుతుంది. దీని మీద మీ అభిప్రాయం? ఒకటండి, ఇప్పుడు బీజేపీ ఎప్పుడు కూడా రాజకీయం చేస్తున్నది, మత రాజకీయం, కుల రాజకీయం, ఇలాంటి రాజకీయాలు ఎన్నో చేస్తుంది. రాజ్యసభ సభ్యుడు రాజమౌళి గారి ఫాదర్కి ఇచ్చి రాజమౌళి గారిని తీసుకొచ్చి సినిమా చేయించాలనుకున్నారు. ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే డిఫరెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పవన్ గారు ఏదేమైనా సరే ఆయనకు పద్మవిభూషణ్ ఇవ్వాలనేది వీళ్ళు ఇచ్చేదేమి కాదండి, ఆయన అర్హుడు. దానికి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆయన ప్రజా కార్యక్రమాలు అవ్వచ్చు. ఒక సాధారణమైన వ్యక్తిగా ఈ స్టేజ్కి రావడానికి పద్మ విభూషణ్ అనేది కంపల్సరీ ఆయన అర్హుడు. కాబట్టి ఆయన అర్హుడుగానే ఇచ్చారు. ఇంకొకరు చూసో ఇచ్చారని నేను అనుకోను. కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి డిఫరెంట్ అండి, అది పార్టీ అని జనసేన పార్టీ అధ్యక్షుడు ఆయన. కనుక రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి చిరంజీవి గారు. కాబట్టి చిరంజీవి గారు నేను బీజేపీ చూసి పవన్ కళ్యాణ్ గారు చూసి ఇచ్చారని నేను అనుకోను. ఇంకొకటి, మన పవన్ కళ్యాణ్కు ఏపీ అంటే రాజకీయాల్లో అంత పట్టు సాధించలేకపోయాడు. ఇంకా అన్ని సామాజిక వర్గాల్లో ఆయన అందరినీ ఆకట్టుకోలేకపోతున్నాడు. కాబట్టే అంటే ఒంటరిగా వెళ్తే మళ్ళీ ఇబ్బందే. 2014 రిజల్ట్సే పునరావృతం అవుతాయి. అందుకనే మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ విధంగా రాజకీయాల్లో ముందుకెళ్లాలని అనుకుంటున్నాను. ఒక వ్యూహాలు ప్రతివ్యూహాలు ఉంటాయండి. రాజకీయాల్లో ఏంటంటే ఎదుటి వాళ్ళు కొంచెం బలంగా ఉండేటప్పుడు ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టాలంటే అందరూ కలవాలి, అందరూ కలిసి ఓట్లు చేయకుండా మన రాజకీయ చతురత్వం అంటారు. రాజకీయ చతురత్వంలో అది చంద్రబాబు నాయుడు గారు సీనియర్ వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈసారి మనం ఒక్కరుగా ఉంటే ఓట్లు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో. కనుక ఇద్దరం కలుద్దాం, ఓట్లు చేర్చకుండా ఆ ఓటు శాతం ఈ ఓటు శాతం కలుస్తుంది. మన రేపు రాష్ట్రం అంతా అదే అంధకారంలో ఉంది కాబట్టి, ఇబ్బందికర పరిస్థితులు ఉంది కాబట్టి, ఈరోజు రాజధాని రాష్ట్రంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేద్దాం ఒక మంచి హృదయంతో మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వచ్చారే తప్ప ఆయన సీఎం పదవుల కోసం మినిస్టర్ పదవుల కోసం రాలే. 10 సంవత్సరాలు పార్టీ నడిపే ఘనత ఎవరికి లేదండి. అంత ఘనత 10 సంవత్సరాలు పార్టీ నడుపుకుంటూ వచ్చారంటే ఈజ్ గ్రేట్ మ్యాన్ అండ్ గ్రేట్ఫుల్. కనుక అలాంటి వ్యక్తిని అభినందించాలి తప్ప మనం ఇలాగా ఆయన్ని డిస్కస్ చేయకూడదని నా ఉద్దేశం. ఇంకొకటి సార్, మన పవన్ కళ్యాణ్ మొన్న గత ఎన్నికల్లో 2 నియోజకవర్గాలు భీమవరం పినపాక 2 నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. చాలా మంది ఏమంటుంటే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గము, కాపులంతా పవన్ తోటే ఉన్నారు. అలాంటప్పుడు ఆయన ఎందుకు ఓడిపోవడం జరిగింది? ప్రధాన కారణం ఇప్పుడు గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ ఆ రిజల్ట్సే పునరావృతం అవుతాయి? కాపులు ఒక్కరు ఓటేస్తే గెలరండి, రాజులు ఒక్కటేస్తే గెలరండి.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపు రాజు కమ్మ అందరూ కూడా ఓటు వేస్తే గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆ కులం లేదు మతం లేదు, అన్ని కులాల వారు ఆయన ఫ్యాన్స్ ఉన్నారండి, అన్ని మతాల వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎవరు కావాలి ఇప్పుడు కులం ఉంది కాబట్టి ఆయన పెద్దగా ఉన్నాడు కాబట్టి మా నాయకుడు అని కాపులు అనుకోవడంలో తప్పులేదు, ఇంక్లూడింగ్ నేను కూడా మా నాయకుడు అని అనుకుంటాను. కనుక ఓటింగ్ గారికి వచ్చేటప్పటికి అన్ని కులాలు కలిపి వేస్తేనే ఓటు గెలుస్తామండి, అంతేగాని ఒక కులం వేస్తే ఓటుకి వెళ్ళరండి. కాకపోతే ఆ రోజు ఆయన ఏంటంటే మంచితనంతో మంచి ఆలోచనతో నన్ను గెలిపిస్తారు కదా నన్ను అనేసి, అదే రాజకీయ శత్రుత్వం అని చెప్పాను కదా, రాజకీయ ఆలోచన రాజకీయ శత్రుత్వం వ్యూహాలు ప్రతివ్యూహాలు ఆయనకు తెలియవండి. ఆ 2019లో తెలియకపోవడం వల్ల ఆయన ఓటమికి కారణమైంది. ఆ రోజు ఎక్కడ కూడా గైడ్లైన్స్ కానీ కరెక్ట్గా కానీ అక్కడ బూత్ డెవలప్ మేనేజ్మెంట్ కానీ కరెక్ట్గా చేయలేదనేది మాత్రం మనకు తెలిసి వస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేఏ పాల్ గారు ఉన్నారండి, అంత పెద్ద మనిషి, అంత పెద్ద అందరికీ ప్రపంచంలో తెలుసు, అది అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి 1500 ఓట్లు వచ్చాయి, మరి ఏం చెప్తామండి. కాకపోతే రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమా నుంచి రాజకీయంకి వచ్చేటప్పుడు రాజకీయంగా మన ఓటు బూత్ మేనేజ్మెంట్లో ఓటుగా మలుచుకోగలగాలి, మలుచుకొని ఓటు దాకా మన జనాలు తీసుకెళ్ళగలగాలి. ఓటు వేయాలని నాకు ఉంటుంది ప్రేమ, ఆ ఓటుని ఎలాగ తీసుకెళ్లాలో ఓటుగా మలుచుకొని తీసుకుని వెళ్ళాలి. అభిమానులు అందరి దాంట్లో కొంతమంది జరిగింది 2019లో. ఈసారి అందుకే టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు. ఏ ఒక్కటి కూడా జరగకుండా పర్ఫెక్ట్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మరొకటి సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్, అంటే ఏపీలో అంటే పిసిసి పగ్గాలు చేపట్టిన షర్మిల వల్ల అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి ఎక్కువ దెబ్బ పడే అవకాశం ఉందనేది ఒక లేదండి. మొత్తం కాంగ్రెస్ నుంచి ఓట్ బ్యాంక్ అంతా, కాంగ్రెస్ నుంచి నాయకులంతా మొత్తం టోటల్ భూస్థాపన చేసి కాంగ్రెస్ ని, ఆ కాంగ్రెస్ మొత్తం ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళిపోయిందండి. వైసీపీ మొత్తం వెళ్ళిపోయింది. మళ్ళా ఈ రోజు ఒక షర్మిల పునర్జన్మ ఇచ్చింది కాంగ్రెస్ కి షర్మిల గారు. ఆ షర్మిల గారు పునర్జన్మ ఎప్పుడైతే ఇచ్చారో ఆ పార్టీకి ఎప్పుడైతే ఓట్ బ్యాంక్ ఏదైనా వచ్చినా కూడా అది వైసీపీకి దెబ్బ అవుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఇంతకుముందు పీఆర్పీకో లేకపోతే ఇప్పుడు